రవాణా, రహదారులు మరియు భవనాలు. గత పాలనలో రహదారుల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతలతో నిండిన రహదారులు ప్రమాదాలకు దారితీశాయి. మా ప్రభుత్వం అన్ని వర్గాల రహదారుల మెరుగుదలకు విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం 2499 కోట్లతో 6030 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది. పూర్వోదయ పథకం కింద ఈ బస్సులను పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. అదనంగా PM ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాము. మహిళా సాధికారత, భద్రత లక్ష్యంగా ఆగస్టు 15, 2025 నుండి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించాం. జనవరి 26 నాటికి దాదాపు 40 కోట్ల మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 26-27లో MDRలు మరియు రాష్ట్ర రహదారులపై లక్షిత పునరుద్ధరణల ద్వారా గుంతల రహిత రహదారులను నిర్మిస్తాం. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఆడిట్లు, CC కెమెరాలు, రాస్తే సాంకేతిక జోక్యాల ద్వారా రోడ్డు భద్రతను బలోపేతం చేస్తాం. రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 9856 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.